తండ్రి కొడుకుల ఆస్తుల వివాదంలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఆ మంచు ఫ్యామిలీ వ్యాపారాలలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇప్పుడు రోడ్డు ఎక్కారు. యూనివర్సిటీ ఎదురుగున్న ప్రైవేట్ హాస్టల్స్ మీద ఎంబీయూ యూనివర్సిటీ స్టాఫ్ దందా అంటూ హాస్టల్స్ ఉన్న విద్యార్థికి 15,000 చొప్పున చెల్లించాలని దౌర్జన్యం చేస్తున్నారు. గత ఏడాది సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది హాస్టల్స్ యజమానుల సంఘం. అసెంబ్లీ రోడ్డులో దుకాణాలకి భాషా పేరున్నట్టు ప్రతి హాస్టల్తో పాటు యూనివర్సిటీ ఎదురుగున్న ప్రతి షాపుకి ఖచ్చితంగా ఎంబీయూ పేరు ఉండాల్సిందే. తాజాగా మంచు ఫ్యామిలీ గొడవ నేపథ్యంలో హాస్టల్స్ యజమానుల సమస్యలు ప్రస్తావించాడు మనోజ్. అయితే మనోజ్ చర్యల్ని అదే హాస్టల్స్ యజమానుల అసోసియేషన్ ఖండించింది. ఓ లేఖను మనోజ్కి పంపడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మీడియాకు విడుదల చేశారు. తాజాగా రంగంపేటలో మాజీ సర్పంచ్ రంగంపేట మాజీ సర్పంచ్ కూడా వీడియో విడుదల చేశారు. మోహన్ బాబు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మనోజ్ వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళందరూ ఏంటంటే ఆ మోహన్ బాబు దాని మీద ఆధారపడుతున్నారు కాబట్టి అందులో ఆ హాస్టల్స్ వాళ్ళందరూ కూడా అది వాస్తవంగా వాళ్ళ ప్రైవేట్ హాస్టల్స్ అయినా సరే ఎంబీయూ పేరు పెట్టుకుంటేనే అక్కడ ఉండనిస్తారు, ఆ హాస్టల్లో చేరచ్చు అని చెప్తారు. లేదు అంటే కనుక కష్టం. అందుకని వాళ్ళందరూ మనోజ్కి వ్యతిరేకం. ఇప్పుడు అదే సందర్భంలో అక్కడ రంగంపేటకు సంబంధించినటువంటి వీళ్ళు వ్యతిరేకం. మనోజ్ ఎవరూ లేని వ్యక్తి అవుతున్నాడు, తల్లి తండ్రి ఉన్న అనాథగా మారుతున్నాడు.